నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో ఈ నెల 11వ తేదీ నుండి 18వ తేదీ వరకు శివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధాని పేర్కొన్నారు. ఈ మేరకు 11వ తేదీ నుండి 18వ తేదీ వరకు జరగనున్న ఉత్సవ వేడుకల వివరాలను వారు తెలియజేశారు. అదేవిధంగా ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుచే ఈ నెల 12వ తేదీ మహానంది క్షేత్రంలోని కళావేదిక ప్రాంగణంలో ప్రవచన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మహానంది క్షేత్రంలో నిర్వహించే ప్రతి ఒక్క కార్యక్రమంలో భక్తులు పెద్దెత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని తెలిపారు. ఈ మేరకు శివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన గోడ పత్రికను వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఈవో, అసిస్టెంట్ ఈవో, ఆలయ కార్యనిర్వహణ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. ఓం నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో శ్రీ విశ్వావసనామ సంవత్సర మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 11వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క మహానంది క్షేత్రంలో జరిగేటువంటి ఈ యొక్క బ్రహ్మోత్సవానికి నంద్యాల పట్టణంలో ఉండేటువంటి బ్రహ్మానందీశ్వర స్వామి వారి యొక్క ఆచార్యత్వంలో జరగడం అనేటువంటిది మనకి ఆనవాయితీ కాబట్టి ఆ యొక్క ఆనవాయితీని కొనసాగిస్తూ మహానందీశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులు 11వ తారీఖు నంద్యాల పట్టణానికి వేయించేసి అక్కడ బ్రహ్మానందీశ్వర స్వామి వారిని సాదరంగా ఆహ్వానించి వారిని 12వ తారీఖు రాత్రికి మహానంది క్షేత్రానికి పిలుచుకురావడం జరుగుతుంది. అనంతరం 13వ తారీఖు ఉదయం గణపతి పూజతో ప్రారంభమై సాయంత్రం ఈ యొక్క ఉత్సవానికి సకల దేవతలను కూడా ఆహ్వానపూర్వకంగా చేసేటువంటి ధ్వజారోహణం అనేటువంటి కార్యక్రమం 13వ తారీఖు సాయంత్రం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం స్వామివారి ఉత్సవం అనేటువంటిది ప్రాకారోత్సవం ప్రత్యేకంగా జరుగుతుంది. వివిధ వాహనాలపైన అనేక సంవత్సరాలుగా చాగంటి కోటేశ్వరరావు గారిని మహానంది క్షేత్రానికి పిలుచుకొచ్చి ఈ యొక్క క్షేత్ర వైభవం గురించి, నందీశ్వరుడు యొక్క తత్వం గురించి, శివతత్వం గురించి వారి చేత ప్రవచనం చేయించాలని ఎంతో ప్రయత్నం చేశాము. మా ఈవో గారి ప్రయత్నం చేత ఈ సంవత్సరం వారు రావడానికి సమ్మతించి రేపు 12వ తారీఖు సాయంత్రం వారి యొక్క ప్రవచన కార్యక్రమం అనేటువంటిది మహానంది క్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మనకి కళావేదికల ఉన్నటువంటి ప్రాంగణం అంతా కూడా కర్నూలుకి చెందినటువంటి పోగుల మహేశ్వరరెడ్డి, చంద్రశేఖరమ్మ దంపతులు సుమారు 30 లక్షల దాకా వెచ్చించి చక్కగా యొక్క ప్రాంగణాన్ని అంతా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. దాన్ని ఆ రోజున కోటేశ్వరరావు గారి ద్వారా ఓపెనింగ్ చేసి వారి ప్రవచనంతోనే అక్కడ ప్రారంభించి తద్వారా తొలిగా స్వామివారి కళ్యాణోత్సవం అక్కడ నిర్వహించాలని చెప్పి సంకల్పం చేశాము. కాబట్టి చాగంటి కోటేశ్వరరావు గారు మన ప్రాంతానికి, మన క్షేత్రానికి వస్తున్నారు కాబట్టి భక్తులందరూ విశేషంగా తరలి వచ్చి వారు చెప్పేటువంటి ఆ యొక్క వైభవాన్ని ప్రత్యక్షంగా చూసి వారు చెప్పేటువంటి మంచి మాటలు అందరూ కూడా విని ధరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. శ్రీ మహానందీశ్వర స్వామి వారి దేవస్థానం నందు 2026 వార్షిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు దేవస్థానం అనేది 11వ తారీఖు నుండి ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 18వ తారీఖున ముగుస్తాయి. ముఖ్యంగా ఏంటంటే 15వ తారీఖు నాడు లింగోద్భవకాల మహారుద్రాభిషేకం ఉంటుంది. ఆ రోజు మహాశివరాత్రి. 16వ తారీఖు నాడు శేషవాహన సేవ గ్రామోత్సవం ఉంటుంది. 17వ తారీఖు నాడు స్వామివారి దివ్య రథోత్సవం ఉంటుంది. 18వ తారీఖు నాడు తెప్పోత్సవం ఉంటుంది. ఈ భాగంగా వివిధ శాఖల అన్ని డిపార్ట్మెంట్ల సహాయ సహకారంతో మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఆర్డీఓ గారి అధ్యక్షన ఇప్పటికే ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. అన్ని శాఖల అధికారులను కూడా చర్చించి ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్ వారు ఏవి చేయాలని చెప్పిన అవి కూడా ఆర్డీఓ గారు క్షుణ్ణంగా చెప్పి ఉన్నారు. నెక్స్ట్ సెకండ్ మీటింగ్ కల్లా ఇవన్నీ ఏర్పాట్లు కూడా పూర్తవుతాయి.